దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని సాక్ష్యం మాట్లాడటానికి మీరిచ్చిన ఆత్మని, మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన ధన్యత బట్టి వందనాలు. సాక్ష్యం మాట్లాడుచుండగా ఆత్మ నడిపింపు మీరే దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. నా పేరు పుడికపాకు సామ్యేలు. మాది కంబాలపల్లి గ్రామం, చన్నంపేట మండలము, నల్గొండ జిల్లా. మేము మా తల్లిదండ్రికి 6 సంతానము. నా తోడ 5 ఆడపిల్లలు, నేను ఒక్కనే మగ అబ్బాయిని. 2 పుట్టిన తర్వాత మా అమ్మ నాయనలు క్రిస్టియన్సే. వాళ్ళు ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా ఈసారి మగపిల్లగాన్ని ఇస్తే అతన్ని నీ సేవకు ఇస్తామని. నేను పుట్టకముందే నా పేరు సామ్యేలని వాళ్ళు పేరు పెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుని మహాకృపను బట్టి 2 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను. పుట్టిన తర్వాత భయంకరమైన జబ్బు వచ్చింది. అప్పుడు కూడా ప్రభు నన్ను కాచి కాపాడాడు. అయితే చాలా అల్ల క్రితమే ప్రభు నన్ను దర్శించాడు. చిన్నతనంలోనే దేవుని యొక్క వాక్కు నేను విన్నాను. ఒకానొక రోజు దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడాడు. నీవు నా కుమారుడు అనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నానని. ఆ మాటతోటే నేను ప్రభులో జీవించటానికి ప్రారంభించిన తర్వాత మా అమ్మ నాయన బట్టి చర్చికి వెళ్ళేవాడిని. తర్వాత అప్పటి ఒక భక్తి జీవితంలో అన్ని అలవాట్లు ఉండేవి. చర్చికి వెళ్ళేవాడిని కానీ అన్ని అలవాట్లు ఉండేవి. అయితే 2014లో సంపూర్ణంగా సేవకు వచ్చాను. ప్రభు పిలుపుని బట్టి 2014లో సంపూర్ణమైన సేవకు వచ్చిన తర్వాత సేవ చేసుకుంటూ అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించుకుంటూ అనేక గ్రామాలు తిరుగుతూ సువార్తని ప్రకటించుకుంటూ ఉండినప్పుడు 2021లో అనుకోని రీతిలో హార్ట్ అటాక్ అనేది నాకు రావడం జరిగింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చింది. అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్ళారు నన్ను. హాస్పిటల్కి తీసుకెళ్తే అది హైదరాబాదులో చంద్రానిగుట్టలో అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ హాస్పిటల్ నన్ను జాయిన్ చేసుకొని డాక్టర్లంతా నన్ను చూసి నా ఒక కుడి చేతి నుంచి ఒక కెమెరాను నా గుండెలోకి పంపించి సైంటిస్ట్ ప్రకారం 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. సైంటిస్టు వాళ్ళు చెప్పేస్తుంటే ఒక 2 సార్లు వస్తేనే హార్ట్ అటాక్ బతకరంట. నాకు 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చినప్పటికీ కూడా ప్రభుదైన హార్ట్ అటాక్ ద్వారాగా కాపాడాడు. అయితే హార్ట్ అటాక్ వస్తే వాళ్ళు 2 రోజులు ఉంచుకొని 50,000 బిల్లు చేసి మేమేం చేయలేవు నాయన, ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు ఎత్తు పరిస్థితులు నువ్వు చనిపోతావు బతకవు అని అక్కడి నుంచి నన్ను పంపించారు. అక్కడి నుంచి చక్కగా మల్కపేట యశోద హాస్పిటల్కి వచ్చాను. యశోద హాస్పిటల్లో 2 రోజులు ఉంచుకున్నారు. వాళ్ళు నా ఎక్సర్లు అన్నీ వాళ్ళు చూసిన తర్వాత
నువ్వు ఆపరేషన్ చేసిన ప్రయోజనం లేదని ఎక్కడైనా తీసుకెళ్ళవని చెప్పారు. అక్కడి నుంచి బాలనగర్ విఆర్ హాస్పిటల్కి వెళ్ళాను. విఆర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళదే మాట చెప్పారు, మేమేం చేయలేమయ్యా, నువ్వు బ్రతకవు, నీ గుండె మొత్తం ఖరాబ్ అయిందని వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. అక్కడికి కూడా చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నా కాగితాలు చూడటంతో, నా రిపోర్ట్లు చూడటంతో మేము నిన్నేం చేయలేము, మేము పట్టమని నిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా పంపించేశారు. అక్కడి నుంచి చక్కగా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్కి వచ్చాం. కామినేని హాస్పిటల్కి వస్తే అక్కడ వాళ్ళు రిపోర్టులు అన్నీ చూసి, నేను చూస్తుండగానే, నేను వింటుండగానే నా కొడుకు, నా అల్లుడు ఇద్దరు తీసుకుపోయి నన్ను పక్కకు పండబెట్టి ఒక డాక్టర్ని చూపిస్తే అతను అంటున్నాడు, ఇతడు ఈ 2-3 రోజుల్లో చనిపోతాడు, ఇతన్ని మేము ఏం చేయాలని నేను చూస్తుండగా నా కాగితాలన్నీ తీసి బయట విసిరేసినప్పుడు ఇక నేను అనుకున్నాను, అది చూసి ఇక ప్రయోజనం అనేది లేదు, నా జీవితం అనేది ఇంతవరకే ఉండొచ్చునేమో, ప్రభుత్వం వరకే రాయించడమని వాళ్ళు ఆ డాక్టర్ అమ్మ నా ఈ చెవులతో నేను వింటున్నాను, ఇతడు 2-3 రోజులు చనిపోతాడు, అతనికి తినవలసింది పెట్టండి, ఇక్కడనే కాదు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇతడు బతకడు, ఇతని గుండె మొత్తం పూర్తిగా చెడిపోయిందని నాకు కామినేని హాస్పిటల్లో చెప్పడం జరిగింది. అక్కడి నుంచి చక్కగా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఎక్కడ కూడా ఆధారం లేదు, ఎక్కడ పోతాం, మామూలుగా పల్లెటూరులో ఏదైనా చిన్న చిన్న హాస్పిటల్ అయితే హైదరాబాద్కి వెళ్తాం, పెద్ద హాస్పిటల్. హైదరాబాద్లో వాళ్ళు చెప్పారు, అపోలో హాస్పిటల్, విఆర్ హాస్పిటల్, మొండ్లపూడి హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, కామినేని హాస్పిటల్, ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్నే పట్టకపోతే ఎక్కడ పట్టగానే తీసుకొచ్చి నన్ను ఇంటికాడ చేశాను. ఇంటికాడ చేస్తే అక్కడికి నాకు రోజుకు ఆయాసం అవుతుంది, ఊపిరి సరిగ్గా ఆడటం లేదు. మా వాళ్ళందరూ చూస్తున్నారు, వచ్చిపోతున్నారు, అందరూ మా బంధువులందరూ పలకరిస్తున్నారు, ఏం కాదులే, దేవుడే దిక్కలే, దేవుడే చూస్తాడని ధైర్యం చెప్తే నేనేం చేస్తలేను, ప్రభువే దిక్కు అనుకొని దేవుని ప్రార్థించుకుంటా ఉండే అటువంటి వాడిని. రోజు కొరకు నా పరిస్థితి ఏంటంటే, నా అలిపిరి తీసుకోవటానికి కూడా చాలలేదు, కోసం అలిపిరి తీయలేక అలాగ అడ్డవడి అలిపిరి తీసుకుంటున్నాను. ఇక అన్నం తినాలంటే బిడ్డ మీద బరువు పడుతుందని జాగ్రత్తగా నాకు కొంచెం 2 మెతుకులు పెట్టి అలా ఉన్న తర్వాత అలాగ అయిన తర్వాత ఇక నాకు ఎక్కడైనా ప్రయోజనం అనేది ఇక లేదు, ఎక్కడ కూడా ఆశ అనేది లేదు. మా వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు, డాక్టర్లు చేతులు వేసారు, నా బంధుమిత్రులు అందరూ కూడా ఏదైనా ప్రయోజనం వచ్చే ఏం ప్రయోజనం లేదు, అందరూ నిరుత్సాహపడి ఏడుస్తున్నారు. అట్లా ఒక నెల మొత్తం నా ఇల్లు కన్నీరుగా మారిపోయింది, ఎవరి ముఖంలో సంతోషం లేదు. మా అత్తగారు పెద్దముని గారు వాళ్ళ ఇంటికాడ చాలా బాధపడుతున్నాను. ఇక్కడి నుంచి మాది కమ్మాలపల్లి కాబట్టి హైదరాబాద్ నుంచి కమ్మాలపల్లికి అంబులెన్స్ అప్పుడు వినపడ్డదనుకో వెంటనే ఫోన్ చేసేవాళ్ళు, మా అక్క బావకి ఎలా ఉంది, ఉన్నాడా పోయిండు అన్నట్టుగా వాళ్ళు కంగారు పడుతూ బాధతో వాళ్ళు కూడా ప్రార్థన చేసి అంబులెన్స్ పోయిందంటే అది నాదే అన్నట్టుగా నేను తెలిసిన వరకు చాలామంది అనుకున్నారు. కానీ ఒకనొక రోజు రాత్రి దాదాపు 1 గంట ప్రాంతం అయింది. ఆ ప్రాంతం అయినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను, ఈరోజు ఇంకా విపరీతంగా ఉంది, ఆయాసం అనేది ఇంకా విపరీతంగా ఉంది అనుకొని కొంచెం అన్నం తిని పండుకుంటే 1 గంట రేత్రికి జరిగినది ఏంటంటే, నేను ఒక బావిలో పడితే బయటికి వెళ్తే ఎలాగో తడిచిపోతాను, అలాగే నా ఒళ్ళు, నా శరీరం, నేను వేసుకున్న బట్టలు మొత్తం సప్పున తడిచిపోయి మెలకు వచ్చినప్పుడు వణుకుడు వచ్చేస్తుంది. అందరూ మా ఇంట్లో ఉన్నారు. ఇక నేను అప్పుడు అనుకున్నా, ఎవరు లేపినా కూడా ఎక్కడ ప్రయోజనం లేదు, ఎవరు లేపినా
కరెంట్ వేసి లైట్ వేసినాక అందరిలో ఏడుస్తారు, ఏమైందని ఏడుస్తారు. ఇక నా పరిస్థితి అంతా అయోమయంగా ఉంది, నాకు అనిపిస్తుంది ఇక ఇది నా ఆఖరి క్షణాలే కదా ఇదని. మా వాళ్ళు, మా అల్లుడు, మా పిల్లలు అందరూ ఇంట్లోనే పండుకున్నారు. ఎవరిని ఇప్పుడు నన్ను చూసిందంటే వీళ్ళు విపరీతంగా ఏడుస్తారు. మళ్ళీ ఏదో ఒక హాస్పిటల్ తీసుకుపోతారు. హాస్పిటల్కు తీసుకుపోతే దాదాపు 20-30 ఏళ్ళు కడితేనే అందరూ జాయిన్ చేసుకుంటున్నారు. ఇక ఇదని రాత్రి లేపిన ప్రయోజనం లేదనుకొని నేను చప్పున తడిచిపోయినటువంటి ఆ బట్టలు తీసి పక్కకేసి వేరే బట్టలు వేసుకున్నాను. వేరే బట్టలు వేసుకొని ఇక నాకు ఆయాసం ఎక్కువైపోతుంది. ఎవరికి చెప్పుకోగలను నా బాధ అనుకుని చిన్నగా సెల్ లైట్ వేసుకొని నా తల దగ్గర బైబిల్ ఉండేది. ఆ బైబిల్ తీసుకొని ఆ రాత్రి ఆ 1 గంట ప్రాంతంలో బైబిల్ ఎప్పుడైతే ఇలాగ తెరిచానో అక్కడ ఒక మాట ప్రభు అయిన యేసుక్రీస్తు రాసించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే, అది నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాటను రాసిపెట్టాడు. ఆ రాత్రి నేను ఆ బైబిల్ చూసినప్పుడు ఆ మాట దొరికింది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించబడనన్నప్పుడు ఆ మాటను పట్టుకొని నేను ఇక చాలా చెప్పుగా ఏడ్చడం ప్రారంభించిన. బైబిల్ మీద చేయి పెట్టిన. ప్రభువా, అయ్యా నీ పాదాలకు వందనాలు, నువ్వు ఒక్కరే మాత్రం బ్రతికించగలవు ప్రభువా. ఇక నాకు ఎవరి మీద నమ్మకం లేదయ్యా. నేను నీ సేవ చేసుకోవాలన్న ఆశ తీరలేదు ప్రభువా. ఇంకా నేను కొన్ని గ్రామాలు తిరిగి నీ స్వార్థ నేను ప్రకటించాలయ్యా. నా ఆశ తీరలేదు ప్రభువా అని ఇటువైపు మళ్ళీ ఏడిస్తే మా పిల్లలు కానీ నా భార్య కానీ ఎవరన్నా లేచి వాళ్ళందరినీ ఏడుస్తలేవని ఒక్కనే గోడ తట్టు తిరిగి బైబిల్ అంటే చేపెట్టుకొని కనికరించుతండి, దయ చూపించు ప్రభువా. అయ్యా నాకు ఎవరి మీద నమ్మకం లేదు తండ్రి. అయ్యా నువ్వు ఈ మాట రాసి పెట్టావు ప్రభువా. నీ అందు నేను నిలిచి ఉన్నా కదయ్యా. నువ్వు రాసి పెట్టావు ప్రభువా. నీకు ఏది ఇష్టం అడుగుడన్నా. అయ్యా ఒకే ఒక మాట కోరుతున్నాను ప్రభువా, దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాకు బ్రతకాలన్న ఆశ ఉంది తండ్రి. నన్ను బ్రతికించు నాయన. నీ సాక్షిగా నేను బ్రతుకుతా ప్రభువా. అయ్యా నీ సాక్షిగా నేను బ్రతుకుతా. నాకు ఇక ఏ ఆశలు వద్దు నా తండ్రి. నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాయా, నీ పరివారిగా బ్రతుకుతా తండ్రి. నీవే నాకు దిక్కని ఏడ్చుకుంటూ 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 ప్రార్థన చేసుకుంటూ ఆ బైబిల్ మీద చేపెట్టి అలాగనే ప్రార్థన చేసుకుంటే నాకు వెంటనే నిద్ర పట్టినట్లయింది. ఎప్పుడైతే నాకు నిద్ర పట్టినట్టు అయిందో యేసుక్రీస్తు వారు నా మంచం దగ్గరికి వచ్చాడు. నా మంచం దగ్గరికి వచ్చి ఆయన అదే రూపంతో వచ్చి అదే రూపంతో ఆయన వచ్చి నా పేరు పెట్టి పిలిచాడు, సామేలు అన్నప్పుడు ఆ దర్శనంలో కళ్ళు అయ్యా నేను గోడాడుకుంటా ఆయన వైపు చూసినప్పుడు ఆయన చెయ్యి నా తల మీద పెట్టి నన్ను వెంబడించి వెళ్ళిపోయాడు. ఆయన నా తల మీద చేయి పెట్టి నన్ను వెంబడించవని అయితే ఆ రాత్రి కన్నీళ్లతో ప్రభు వైపు తిరిగి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో ఆయన వచ్చి నన్ను తాకాడు. ఆయన చేయి నా తల మీద పెట్టి నన్ను వెంబడించని చెప్పాడు. వెంటనే నాకు
మెలకొచ్చిన తర్వాత అటు ఇటు చూస్తున్న ప్రభువా అని చూసేవారు. అప్పటికి ప్రభు దర్శించి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నా శరీరంలో ఒక మార్పు జరిగింది. అప్పటి నుంచి ఆయాసం తీస్తూ బాధపడుతున్నటువంటి నాకు ఎప్పుడైతే ప్రభు నన్ను తాకిండో నాకు ఆ శరీరంలో ఆయాసం అనేది తగ్గింది. ఇక మంచిగా మార్పు అనేది జరిగి తెల్లారే వరకు ఇక నాకు ఎప్పుడు తెల్లారుతుందని మంచి ఉద్యమంగా అయితే ఇక రాత్రంతా మళ్ళపోయిన కదా. ఎప్పుడైతే ప్రభు నన్ను తాకాడో వెంటనే నా శరీరంలో మార్పు వచ్చినాక ఇక నాకు ఎప్పుడు తెల్లారుతుంది అని అప్పటి సార్ ఆయాసపడ్డా కదా. ఆయాసపడ్డ నా ప్రాణం తలకగైన తర్వాత ఎప్పుడు తెల్లారుతుంది అని చూసుకుంటూ ఉండి తెల్లారిన తర్వాత మాది ఇల్లు 4 అంతస్తులు. ఆ 4వ ఫ్లోర్ నుంచి కిందికి దిగి దుకాణం కాడికి పోయి బ్లేడ్ తెచ్చుకొని గడ్డం చేసుకొని వీళ్ళందరూ మా ఊళ్ళు లేచే వరకు హీటర్ పెట్టుకొని స్నానం చేసి తెల్లటి బట్టలు వేసుకొని టీవీ ఆన్ చేసి టీవీలో వాక్యం పెట్టుకొని రిమోట్ చేతులు పట్టుకొని ఫోటోలు వేసుకొని టీవీలో వాక్యాన్ని వింటున్నా. టీవీలో వాక్యాన్ని అంటే అకస్మాత్తుగా ఒక పాలి మా ఊళ్ళు లేచి జీవన్ అంటే జీవను, నా కొడుకు పేరు జీవన్, ఏమైందని ఒక్కపాడే అగ్గోలు పట్టట్టు నాకు జీవన్ మీద ఆయన అంటే చూసేవారికి అందరూ నేను తెల్లటి బట్టలు వేసుకొని చూసేవారు. అందరూ లేచి ఒక్కపాలి పరిచయం అయిపోయారు. ఏంది నెలల సంది గడ్డం పెరిగి విపరీతంగా దుఃఖంలో ఉన్న నేను ఆ రోజు నా ముఖం చూసినప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇక కొంతమంది మా ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి అనుకుంటున్నారు, ఇక ఈరోజు అన్న ఎప్పుడు తెల్ల బట్టలు వేస్తారు కదా, ఈరోజు చనిపోతాడేమో తెల్ల బట్టలు వేయాలని అనిపించింది. ఇది లాస్ట్ రోజు ఏమన్నా అనిపించింది, అందుకనే తెల్ల బట్టలు వేసుకుంటారని అందరూ అంటున్నారు. కానీ నన్ను ప్రభు రాత్రి దర్శించిన సంగతిలకు ఎవరికి తెలియదు. నేను మాత్రం సంతోషంగా ఉన్నాను. మా అక్క చెల్లెలు అందరూ వచ్చి చూసిపోతారు. నాకు తెలవకుండా పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, ఇక ఈరోజు చచ్చిపోతాడేమో, ఎప్పుడు తెల్లటి బట్టలు వేసుకునేవాడిని కదా, అందుకనే ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని ఇదే లాగుతున్నాను అని పైకి పోయి ఏడుస్తున్నారు, చెప్పుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చి ఏం కాదని ధైర్యంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకైతే ధైర్యం ఉంది, ఎందుకంటే నా ప్రభు దర్శించిన తర్వాత నాకు మార్పు జరిగింది, నేను చనిపోను అని. ఇక రోజు మధ్యాహ్నం పొద్దుగాల కంచి కాసేపు అయినాక నేను నా కుమారుడు జీవనం, అప్పుడు నాకు 4 రోజులు నాకు ఆహారం లేదు కాబట్టి జీవనం నాకు చికెన్ తిన బుద్ధి అవుతుంది. ఆయన 1 కిలో చికెన్ తీసుకురంటే వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చిన మాయావకి చెప్పాను, అమ్మ చపాతీలు చేయంటే మాయా చపాతీలు చేసింది. అప్పుడు దాకా నాకు చాలా రోజులు 4 రోజులు భోజనం లేదు కాబట్టి కడుపు నిండా తిన్నా. రొట్టెలు చికెన్ తోటి కడుపు నిండా తిని పండుకునే పడుకొని నేను నిద్రపోతే నన్ను గడికొకరు లేపుతున్నారు, గడికొక పని పిలుస్తున్నారు. ఎందుకు లేపి చూస్తున్నారని ఒక పని చూస్తున్నారు. 2 సార్లు చూస్తే 3వ సారి నాకు అర్థమైంది, మీరు ఎందుకు లేపుతున్నారు అంటే ఉన్నాడా పోయినా అనే ఉద్దేశంతో మీరు లేపుతున్నారు కాబట్టి నేనేం చనిపోను అని పడుకున్నాక ఆ రాత్రి పొద్దుగాల లేచిన తర్వాత మా ఏమని చెప్పిందంటే, ఆ రాత్రి నేను నా కొడుకు ఒక మందిరానికి వెళ్తే ఒక దైవ సేవకుడు, మేము దుఃఖం పడుకుంటూ ఏడ్చుకుంటూ దైవ సేవకుడు నా నెత్తిన నా కొడుకు నెత్తిన చేతులు పెట్టి, ఎందుకు ఏడుస్తాను అంటే మా ఆయన ఈ పరిస్థితిలో ఉన్నాడా అంటే, నేను మీ ఆయనకి దీర్ఘాయుష్ ఇచ్చిన కదా, ఎందుకు ఏడుస్తాను అని ఇద్దరిని నా కొడుకు మీద మా ఆయన చేపెట్టి, మీ ఆయనకి దీర్ఘాయుష్ ఇచ్చింది కదమ్మా అనే వరకు పొద్దున్న చేసి మా నాతో చెప్పిన దగ్గర, అయ్యా నువ్వు ఇక చనిపోవు ఇట్లా సంగతి. ఒక దైవ సేవకుడు వచ్చి నా కొడుకు నెత్తిన చేపెట్టి మీ ఆయనకి దీర్ఘాయుష్ ఇచ్చిన అన్నాడు, ఇక నువ్వు చనిపోవంటే ఈ రాత్రి నీతో చెప్పింది కానీ
నిన్నటి రాత్రే నా ప్రభు నన్ను తాకిండు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి రాత్రి నా ప్రభు నన్ను తాకిండు కాబట్టి వెంటనే నామలో మార్పు వచ్చింది. ఇక నేను ఎన్నటికి చనిపోనని, ఎప్పుడైనా నాకు దీర్ఘాయుష్ ఇచ్చిందని చాలా ధైర్యంతో అప్పటి నుంచి పరిచర్య ప్రారంభించి దేవునితో తీర్మానం చేసుకున్నాను. మా వాళ్ళు కూడా తీర్మానం చేశారు, అయ్యా ఈ దాసుని బ్రతికించుకొని నీ సేవ చేస్తాడు కానీ ఏ పని చేయడని వాళ్ళంటే చెప్పారు. నేను కూడా అదే తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను నీ సేవ మాత్రమే చేస్తా, ఏ పని చేయనని నేను తీర్మానం చేసుకున్నాను. నా తీర్మానం ప్రకారంగా నా ప్రభు నన్ను బ్రతికించాడు. ఆయనకి నేను చెప్పిన మాట ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆయనకు నేను ఇచ్చిన మాట నెరవేర్చాలని తెల్లారిపల్లి గ్రామంలో హోసన్న సియోను మందిరం, హోసన్న సియోను పరిచర్య చేస్తూ ఆయా ప్రాంతంలో తిరుగుతూ తెల్లారిపల్లిలో గణపతులను సేవ చేస్తున్నాను. మా మినిస్టర్ పేరు హోసన్న సియోను మందిరం. తెల్లారిపల్లిలో ప్రార్థన ప్రారంభిస్తూ తెల్లారిపల్లి గణపురం సేవ చేసుకుంటా మిగతా ప్రాంతాలు దేవుని యొక్క సేవలో తిరుగుతూ అనేకమైన గ్రామాలలో సేవ చేసుకుంటూ నా జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాను. నా పేరు సామేలు. కాబట్టి నా సాక్ష్యం విన్న వారు కూడా మీరు కూడా, ఎందుకంటే ఒక వాక్యం ఉంది, ప్రభు చెప్పాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగవన్నాడు. మనకి ఇష్టమైన యేసు వంటి పరిశుద్ధులైన ఆ ప్రభుని వేడుకుంటే నాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, నన్ను బ్రతికించిన ప్రభు. ఇలాంటి పరిశుద్ధులు ఎవరైనా ఉన్నా సరే ఆయన వేడుకుంటే ఆయన దయగల హస్తాన్ని చాపి కోట్ల రూపాయలు తీసుకుపోయి పోసి ఎవరికాడికన్నా తీసుకుపోయి, అయ్యా నాకు దీర్ఘాయుసు మీరు ఇయ్యండి ఎక్కడ దొరకదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. హల్లెలూయా. నా మాటల వలన నీకు దీర్ఘాయువు కలుగుతుందని ప్రభు రాసిపెట్టాడు. ఆయన మాటలు ఎవరైతే ఇచ్చారో ఈ పరిస్థితిలో ఉన్న ఆయన దయగల హస్తం చేత ఆదరించబడి ఈ భూమి మీద ఎవ్వరు చేయనటువంటి కార్యములో యేసుక్రీస్తు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. కాబట్టి నా సేవ జీవితంలో కూడా ప్రభు అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ప్రభు సేవలో ఇలా వాడుకుంటున్నాడు. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు, నేను చేస్తున్న పరిచర్య కొరకు, నా సాక్ష్యం మీరు కూడా నా కొరకు ప్రార్థన చేసి ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు భయపడకుండా ప్రభు వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.